ఈ వ్యవస్థల్ని తీసుకుపోండి, ఎంత దూరం తీసుకుపోతారు. మీరు విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు, ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలనెట్లు రాస్తారు. వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తా ఉన్నా కూడా వాళ్ళు ఆయన అలౌ చేయలేదు. కానీ ఒకటే చెప్పామా మనోహర్ రెడ్డి గారికి, వారు బ్రతికుండారో లేదో, వారు ఏ పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ వారి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే మనకుండే ఏమి చేయలేమయ్యా, శవాన్ని రేపు తీసుకుపోదాం అని చెప్పి. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం ఎన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి, చూస్తున్నాను. కానీ ప్రతి దానిలో నేచర్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఈ నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు, అతిగా ప్రవర్తించనివ్వదు. సిస్టమే అనుశాసిస్తుంది. నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది. సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు. అది ఒక్కటి మనం గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. ఈ వ్యవస్థల్ని తీసుకుపోండి, ఎంత దూరం తీసుకుపోతారు. మీరు విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు, ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలనెట్లు రాస్తారు. వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తా ఉన్నా కూడా వాళ్ళు ఆయన అలౌ చేయలేదు. కానీ ఒకటే చెప్పామా మనోహర్ రెడ్డి గారికి, వారు బ్రతికుండారో లేదో, వారు ఏ పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ వారి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే మనకుండే ఏమి చేయలేమయ్యా, శవాన్ని రేపు తీసుకుపోదాం అని చెప్పి. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం ఎన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి, చూస్తున్నాను. కానీ ప్రతి దానిలో నేచర్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఈ నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు, అతిగా ప్రవర్తించనివ్వదు. సిస్టమే అనుశాసిస్తుంది. నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది. సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు. అది ఒక్కటి మనం గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. ఈ వ్యవస్థల్ని తీసుకుపోండి, ఎంత దూరం తీసుకుపోతారు. మీరు విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు, ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలనెట్లు రాస్తారు. వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తా ఉన్నా కూడా వాళ్ళు ఆయన అలౌ చేయలేదు. కానీ ఒకటే చెప్పామా మనోహర్ రెడ్డి గారికి, వారు బ్రతికుండారో లేదో, వారు ఏ పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ వారి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే మనకుండే ఏమి చేయలేమయ్యా, శవాన్ని రేపు తీసుకుపోదాం అని చెప్పి. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం ఎన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి, చూస్తున్నాను. కానీ ప్రతి దానిలో నేచర్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఈ నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు, అతిగా ప్రవర్తించనివ్వదు. సిస్టమే అనుశాసిస్తుంది. నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది. సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు. అది ఒక్కటి మనం గుర్తు పెట్టుకొని